ఇందు మూలంగా యావన్ మంది ప్రజానీకానికి తెలియజేయనిది ఏమనగా మూడు రోజుల పండుగ, ముచ్చటైన పండుగ మన సంక్రాంతి పండుగ. సరదా, సంతోషం, ఆనందం, ఉత్సాహాల కలగలుపు మన సంబరాల సంక్రాంతి. మనకి ఎన్ని పండుగలున్నా సంక్రాంతి పండుగ ప్రత్యేకతే వేరు. భోగి మంటలు, పిండి వంటలు, హరిదాసులు, గంగిరెద్దులు, రంగవల్లులు, బొమ్మల కొలువులు, ఇలా ఊరంతా అంబరాన్నంటే సంబరాలు. మరి ఈ సంబరాల్లో మనం కూడా జాయిన్ అయిపోదామా? సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. భోగ భాగ్యాల భోగి మన చిన్న పిల్లలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, అదృష్టం అన్నీ చేకూరాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ పోసే భోగి పళ్ళ వేడుక. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మనం సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. అదే మకర సంక్రాంతి. కనుమ అంటే పశువుల పండుగ. పంటలు చేతికందించడంలో తమకు సాయపడిన పశువులకు ప్రత్యేక పూజలు చేస్తారు. కృతజ్ఞతగా వాటిని ఆరాధించి ప్రేమగా చూసుకుంటారు. సుమన్ టీవీ ప్రెజెంట్స్ సిఎంఆర్ షాపింగ్ మాల్ సంక్రాంతి సంబరాలు. వరుసవారి సావరం సాక్షాత్తు శ్రీ 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 విజయ కనకదుర్గమ్మ వారి ఆలయ ప్రాంగణంలో మనం ఉన్నాము. మన ఆడపడుచులు అందరూ కూడా ఇక్కడ మనకి స్వాగతం పలుకుతున్నారు. పండగ వాతావరణం వచ్చిందంటే అదంతా ఊర్లలోనే చూస్తూ ఉంటాము. ఇక్కడ మన లేడీస్ అందరూ కూడా మహాలక్ష్ములు ఎంత బాగా రెడీ అయ్యారో చూడు. ఇక్కడ ఒకరికొకరు పోటీగా ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా దండలు పట్టుకుని వచ్చేసారు చూడు. హాయ్, ఏం దండలు ఇవి తెలుసా ఇదేంటో? పిల్లలందరూ కూడా దండలతో రెడీ అయిపోయారు. సిరి చూసావా, వీళ్ళందరూ కూడా ఆవు పిడకలతో చేసి దండలుగా గుచ్చి అవి భోగి రోజు భోగి మంటలో వేస్తూ ఉంటారన్నమాట. ఇది ఒక సంప్రదాయం. ఎందుకు చేస్తారు? ఇలా పిల్లల చేత చేస్తూ ఉంటారు. అంటే మన ఒక సంప్రదాయాన్ని తరతరాలకి కూడా తీసుకెళ్లే బాధ్యత తర్వాత పిల్లల్లో ఉంటుంది, తర్వాత వాళ్ళ పిల్లల్లో ఉంటుంది. జనరేషన్స్గా ఈ యొక్క సంప్రదాయం కంటిన్యూ చేయడానికి మరి మనలో ఉండే కష్ట నష్టాలు, బాధలు, కన్నీళ్లు అన్నీ కూడా ఈ భోగి మంటలో కాలిపోయి సరికొత్త జీవితానికి నాంది పలకడమే ఈ భోగి రోజు విశిష్టత. ముఖ్యంగా మనలోని అహంకారం, ఈర్ష, చెడు గుణాలన్నీ కూడా ఈ భోగి మంటల్లో కలిసిపోయి ఇప్పటి నుంచి మరింత మంచిగా మన జీవితాన్ని రీస్టార్ట్ చేయటానికే ఈ భోగి మంటలు అనేవి మనం వేస్తాం. అబ్బా, సిరి కోసం అందరూ కూడా చప్పట్లు. చాలా బాగా చెప్పింది. పిల్లలు మీరు అందరూ రెడీగా ఉన్నారా? రెడీయా? మన ఆడపడుచులు, మన అమ్మవారు వీళ్ళందరి సాక్షిగా ఇప్పుడు మన లక్ష్మణ్ కుమార్ ఆచార్య గారు ఉన్నారు. ఆయన ద్వారా మనము భోగి మంట కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓకేనా? నమస్కారం అండి. నమస్కారం అండి, బాగున్నారా? ఓం మగ్నం ధూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం అగ్నిర్మూర్ధాజవక్తగత్పతి పృథివ్యా అయం అపాగం రేతాగం సుజన్మతి. ఓం అగ్నిర్మూర్ధాజవక్తగత్పతి పృథివ్యాయం అపాగం రేతాగం సుజన్మతి నిహోతా దత్స్య బర్హిషే. మన సిఎంఆర్ షాపింగ్ మాల్ సంక్రాంతి సంబరాల్లో మొదటిది భోగి మంటలో భోగి పిడకలు వేయడం స్టార్ట్ చేసేద్దామా? రెడీ? భోగి మంటల్లో వేసేద్దాం మన బాధలని, కొత్త బాటల్లో సాగిద్దాం మన నడకలని. కపాలమాల శ్రీచోళధరమం మేలువిలలో వేలకులలో బాలకులను నీ లీలలు పారంగ చూపరా. అక్క, ఈ సంక్రాంతి సంబరాల్లో హరిదాసుల కీర్తనలు అసలు భలే ఉన్నాయి అక్క. పండగ వాతావరణం అంతా ఇక్కడే కనిపిస్తుంది.
గంగిరెద్దుల విన్యాసాలు, ఇంకా హరిదాసుల కీర్తనలు. హరిలో రంగా హరి, ఒక మంచి కీర్తన విందామా? సతిపతుల సంసారి క్షేమంబు సత్యనారాయణ వ్రతము చేసిన కలదు ఫలితంబు. కొండలో నిర్యించి ప్రవహించు పంపా నదియా కొండ ప్రక్కన పరుగు సాగించు. ఎండ తీవ్రం పైన గాని ఎన్ని పంటల గేగినా అదిగో ఎండు తెరుగదు నిండు తరుగదు నిండు ప్రజలు స్నానంబు చేతిరి అడుగడుగున ఆసాదు సంగములు. ఆలయము వరకు అమరమెట్టులు 500. భోగ భాగ్యాల భోగి. మన చిన్న పిల్లలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, అదృష్టం అన్ని చేకూరాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ పోసే భోగి పళ్ళ వేడుక. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. తల్లి వచ్చి ముందుగా భోగులు. సంక్రాంతి పండుగలో బొమ్మల కొలువు కూడా పెద్ద పీట వేస్తారు. మరి అలాంటిది మన ఆలయ ప్రాంగణంలో శ్రీ 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 విజయ కనకదుర్గమ్మ అమ్మవారి ప్రాంగణంలోనే ఇక్కడ ఊరు వాడ అందరూ కలిసి కూడా ఈ బొమ్మల కొలువుని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈరోజు మన ఇద్దరికి కూడా అదృష్టం దక్కింది అందరితో పాటు. మరి వెళ్దామా? రండి. మీ ఊరు వాళ్ళు బొమ్మల కొలువుని ఎంత బాగా పెట్టారండి. అవునండి, సంక్రాంతి అంటే భోగి మంటలు, పిండి వంటలు, రంగు ముగ్గులు, హరిదాసులే కాదు, దాంతోపాటు ముఖ్యమైన సాంప్రదాయం బొమ్మల కొలువు. మా ఊరి జనమందరూ కలిసి ప్రతి సంవత్సరం ఇలా బొమ్మల కొలువు చేసుకుంటూ ఉంటాము. ఈ బొమ్మల ప్రాముఖ్యత ఏంటో చెప్పు ఉషా. బొమ్మల కొలువు అంటేనే ఇది ఒక సాంప్రదాయం అండి. పెద్దల నుంచి వస్తుంది, ఇది ఒక ఆచారం. ఇది సంస్కృతిని, సాంప్రదాయాన్ని పెంపించడానికి బొమ్మల కొలువు పెడతారు. అలాగే పిల్లలు ఆనందంగా ఉంచడానికి బొమ్మలు పెడతారు. మనుషుల్లోని దేవుడి యొక్క ఆరాధన పెంచడానికి, వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడానికి దేవుడి బొమ్మలు కూడా పెట్టి ఈ బొమ్మల కొలువుని తెలియజేస్తారు. ఒక్కొక్కళ్ళు తీసుకొచ్చినట్టున్నారు కదా. అక్క నీకు ఏ బొమ్మ నచ్చింది? నాకు ఇదే బాగా నచ్చింది. అబ్బా నాకు కూడా అదే నచ్చింది. సరే నేను తీసుకుంటాలే. అది కూడా చాలా బాగుంది, అది పట్టుకోండి. పసుపు కుంకుమలు ఎంత బాగుంది కదా. ఎవరు చేశారు ఇవి? మీరే చేశారా? ఇదెవరు చేశారు? వావ్, చాలా బాగుంది కదా అక్క. భలే తను వచ్చింది. మీకు ఏమవుతుంది? అత్తా కోడలు కలిపి చేసుకున్నారు అన్నమాట. అందుకే ఇంత క్రియేటివిటీ. చాలా బాగుంది. నోట్లు, ఆడవాళ్ళకి కావాల్సిన పసుపు కుంకుమలు, అంతేగా. చక్కటి సంప్రదాయం. ఇవి రెండు ఉంటే చాలు, సరిపో. సిరి, మా ఊరి వాళ్ళ బొమ్మల కొలువు ఎలా అనిపించింది? మా ఊరేంటి, ఇంకా మన ఊరు. కలిపేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరూ కూడా ఈ సంక్రాంతిని చాలా స్పెషల్ గా చేసినందుకు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మనం సంక్రాంతి పండుగని జరుపుకుంటాం. అదే మకర సంక్రాంతి. ఓం మగ్నాజ శివేతయే గృణానో హవ్యధాతయే నిహోతాదుత్సిబర్హిషి. ఇప్పుడు పాలు పోద్దాం. ఓం ఆప్యాయస్వ సమేదుసే విశ్వతస్వమపృష్ణయం భవావాజస్య సంఘతే తన్నో దేవీరవిష్టాయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రావంతు నః. సంక్రాంతి అంటేనే ఊరే. ఎక్కడున్నోళ్ళన్నా కూడా ఊరికొచ్చి సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటారు. చెప్పండి మరి ఇంకా ఏమేమి ఉన్నాయి? సంక్రాంతికి ఏం చేస్తూ ఉంటారు? ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలందరూ సంక్రాంతి రోజు ప్రభని కట్టుకుని కొంతమంది పూలతోటి, కొంతమంది శంకి దండలతోటి అలాగా చేసుకుంటారండి. డెకరేషన్ చేసుకుని సంక్రాంతి రోజు ఎంత దూరంలో ఉన్నా ఆఖరికి అమెరికాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. అంత స్పెషల్ కదా. ఎంత బాగా పొందుతుందో. అవును, ఎంత బాగా పొందితే సిరి సంపదలు కూడా అంతే వృద్ధి చెందుతాయి అని చెప్పేసి నమ్ముతూ ఉంటాం మనము. అందుకే పంట చేతికి వచ్చినప్పుడు పాలు పొంగించి అందులో కొత్త బియ్యం కూడా వేసుకుని పరమాన్నం చేసుకుంటే అందరూ తింటారు, నైవేద్యం పెట్టి తింటారు. ఈసారి సంక్రాంతి సెలబ్రేషన్స్ మాకైతే చాలా ఆనందం కలిగించిందండి. అలానే దీని ప్రాముఖ్యత గురించి, ఇక్కడ ఇంకా ఎలాంటివి ఇంకా జరుగుతాయన్న విషయాల గురించి కూడా మీ మాటల ద్వారా తెలుసుకోవాలి. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చెప్పుకునేటటువంటి సంక్రాంతి సంబరాల్లో కొత్తపేట గ్రామం చాలా ఉత్కృష్టమైనటువంటి
ఆ వేడుకగా చెప్పుకునేటటువంటి సంబరం ఈ యొక్క సంక్రాంతి సంబరాలు. మొదటి రోజు భోగి. పాడి పంటలన్నీ కూడా చాలా సమృద్ధిగా ఉండాలని, పంటలు పండించేటటువంటి రైతులకి ఆ యొక్క పంటలన్నీ కూడా పుష్టిగా చేతికి వచ్చేటటువంటి రోజు ఈ యొక్క భోగి. రెండవ రోజు అయినటువంటిది సంక్రాంతి. ఇక ముందు రోజు భోగాన్ని అనుభవిస్తే రెండవ రోజు అంతా కూడా దైవక్రతువులను ఆరాధిస్తూ ఉంటారు అమ్మ. సుమన్ టీవీ వారు అదేవిధంగా సీఎంఆర్ వారు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మీ చేతుల మీద జరిపించడం ఇంకా ఆనందదాయకం. ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్నటువంటి బంధుమిత్రులందరినీ కూడా పిలిపించి వారందరూ కూడా ఎంతో ఆనందంగా చేసుకునేటటువంటి వేడుక ఈ యొక్క సంక్రాంతి. సంక్రాంతి పండగ అంటే గాలిపటాలు ఎగరేస్తుంటే ఆ మజాయే వేరు కదా. అది మాత్రమే కాదు, పక్కోళ్ళు గాలిపటాన్ని తెంపితే ఉంటుంది చూడు. పందానికి మా కోళ్ళు రెడీ. సంక్రాంతి పండుగలో అసలు సిసలైన ఘట్టానికి వచ్చేసాం. అదే కోడి పందాలు. ఇప్పుడు నీ కోడి నా కోడి తలబడిపోతున్నాయి. నా కోడి కాలు దువ్వడానికి రెడీగా ఉంది. మరి నువ్వు రెడీయా? జీడిపప్పు వేసి పెంచిన కోడి బస్తీమే సవాల్. రెడీయా? రెడీ. రా. ఏ కమాన్, దీనికి వచ్చింది పౌరుషం. కమాన్ రా. చూసినావా అక్క, మీ ప్లేస్ కి వచ్చి నేను గెలిచిన అట్లుంటది నాతో. ఫోన్లో ఏది గెలిచినా కోళ్ళు అయితే మావే కదా. ఎస్, కోడి పందాలు అయితే భలే ఉత్కంఠభరితంగా సాగింది. సో బాగుంది కదా, చాలా ఫన్ ఉండే అక్క. ఇంకా చాలా చాలా ఉన్నాయి, ముందు అవన్నీ కూడా చూపిస్తారు పద మరి. కనుమ అంటే పశువుల పండుగ. పంటలు చేతికి అందించడంలో తమకు సాయపడిన పశువులకు ప్రత్యేక పూజలు చేస్తారు. కృతజ్ఞతగా వాటిని ఆరాధించి ప్రేమగా చూసుకుంటారు. పండగ అంటే ఇష్టమైన వాటిల్లో నాకు ఒకటి బాగా ఇష్టం సిరి. నేను చెప్తా అదేంటో. పిండి వంటలు. నాకు తెలుసుగా నీ గురించి. గోరుమిటీలు, అరిసెలు, బొబ్బట్లు, బూర్లు, ఇంకేమున్నాయి, పాకుండలు, ఇంకేమున్నాయి, జంతికలు. మీ సైడ్ సకినాలు చేస్తారు కదా? అవును, మా సైడ్ జంతికలు చేస్తారు. అక్క పండగ పుట్ట కూడా ఎవరో చేస్తున్నట్టున్నారు పిండి వంటలు. వెళ్ళి చూద్దామా? చూడాలి కదా. అమ్మో, ఏం చేస్తున్నారండి ఇక్కడ మీరు? అమ్మో, చాలా బడాయిగానే పోతున్నారు కానీ ఈ సువాసన మాకు అక్కడ వరకు వచ్చేసింది. అందుకని ఈ వాసన చూసుకుంటూ ఫాలో అయిపోయాం ఇక్కడ. పండగకి ముందే చేసుకుంటారు, మీరేంటి పండగ పుట్ట చేసుకుంటున్నారు? పండగ చేస్తుంది ఇంకా బాగుంటాయండి. అంటే కొంతమంది వేడి వేడిగా తినేటి భోజన ప్రియులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం. ఇలాంటి వాళ్ళు అన్నమాట. అంటే ఇంటికి కొత్త అల్లుళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మరి సకల మర్యాదలు చేయాలి కదా, అలాంటప్పుడు వేడి వేడిగా చేసి పెడుతూ ఉంటారు అన్నమాట. ఏమేం చేశారు ఇంతకీ పిండి వంటలు? అరిసెలు, పాకుండలు, గోర్మిటీలు, జంతికలు. మరి అప్పాలు? అప్పాలు కూడా అయిపోయాయి. చిట్టప్పాలు అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయా? అన్నీ అయిపోయినాయి. లాస్ట్ కి ఇవే ఉందండి, వేస్తున్నాం. అన్నీ అయిపోయాట. అమ్మో, తెగ వండేస్తున్నారు మా ఊళ్ళు. అమ్మో, అమ్మో, బంగారు తల్లి చేత్తో తీసుకొచ్చింది చూసావా? ఎంత పాటించింది చూడక్క, ఇన్ని రకాలు. మరి మా వాళ్ళ మర్యాద అంటే ఎలా ఉంటది? కుక్కి కుక్కి చంపేస్తాం మేము. తిను 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 తిను. మా వాళ్ళ మర్యాద అంటే ఎలా ఉంటది? తిండి పెట్టి చంపేస్తారు. మరి ఏమనుకున్నావు? నేను విన్నాను గోదావరి వాళ్ళు తిండి పెట్టి మర్యాదతో చంపేస్తారని. ఇప్పుడే చూస్తున్నా. చంపితే చంపారు. బాగుంది. ఏమన్నా ఉన్నాయండి? పండుగ రోజు ఊరు రావాలా, ఇక్కడ అన్ని రకాల పిండి వంటలు టేస్ట్ చూడాలి. కన్క్లూజన్ అయితే ఇదే చెప్తాను నేనైతే. అమలాపురం పార్లమెంట్ పి గన్నవరం నియోజకవర్గం సత్యనారాయణ గారు ఎమ్మెల్యే ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా విచ్చేశారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో అంబాజీపేట మండలంలో జగ్గన్న తోట అనే ప్రాంతంలో ప్రబల తీర్థం జరుగుతుంది. ఆ పండుగని రాష్ట్ర పండుగ చేయమని మేము సీఎం గారికి నివేదించడం జరిగింది. ఆల్రెడీ రాష్ట్ర పండుగ గుర్తించడం జరిగింది. ఎందుకనంటే ఇంచుమించు
3 నుండి 4 లక్షల మంది ఆ ప్రభల తీర్థానికి అటెండ్ అవుతారు. ఎంతో బ్రహ్మాండంగా జరుగుతుంది. సంక్రాంతి పండుగ ఏపీలోనే చాలా పెద్ద పండుగ కాబట్టి మా నియోజకవర్గ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. సుమన్ టీవీ ప్రెజెంట్స్ సిఎంఆర్ షాపింగ్ మాల్ సంక్రాంతి సంబరాల్లోని ముగ్గుల పోటీలో విజేతలు ఎవరో చూద్దాం. అబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగున్నాయి రంగవల్లులు. గొబ్బెమ్మల పువ్వులు చూడక్క ఎంత ముద్దుగా ఉన్నాయో. మన వాళ్ళు అందరూ కూడా ముగ్గులు కంప్లీట్ చేసి ఎస్ ఈ క్రియేటివిటీ నాది అందరూ నుంచున్నారు ఇక్కడ. ఎస్, ఎవరిది వాళ్ళు నేనే విన్ అవుతా అనుకుంటారు కదా, అంతే కదా. ఈ ముగ్గు చూడక్క అసలు సంక్రాంతికి ఏమేమి ఉండాలో అన్ని సింబాలిక్ గా ఎంత బాగా వేసారో. నాకే ఫస్ట్ అని ఆవిడ మనసులో అనుకుంటుంది. బాగా వేసారు కదా అక్క. ఇక్కడ చూడు దూది పెట్టారు కదా, కాటన్ పెట్టారు పొంగుతున్నట్టుగా వస్తుంది. మీ వాళ్ళు మామూలు వాళ్ళు కాదక్కో. క్రియేటివిటీ. ఈ ముగ్గు కూడా ఏంటో తెలుసా, మనకి బియ్యం పిండి ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే అంటే ప్రకృతికి, మనిషికి, జీవరాశులకి అన్నిటికీ కూడా ఒక సమతుల్యత ఉంటుంది కాబట్టి ఈ విధంగా సంక్రాంతి పండగ రోజు లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలని ఇలా రంగురంగుల ముగ్గులు పెడతారట. గొబ్బెమ్మ కూడా పెట్టడం ఏంటంటే ఆవుతో వచ్చిన అది కూడా, అలాగే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందంట. అది అలుకు చల్లి అలా గొబ్బెమ్మలు పెట్టడం వల్ల కూడా తెలుసా. సిఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళ నుంచే మీకు అందరు గిఫ్ట్స్ కూడా వస్తాయి. అంతే. మకర సంక్రాంతి అమ్మవారా సింబాలిక్ గా అన్ని కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడు ఒక ఇల్లు, సూర్యుడు, చంద్రుడు, పొంగలి, చంద్రుడు, సిఎంఆర్. వావ్, సిఎంఆర్ వాళ్ళనైతే మెప్పించేశారు మన వాళ్ళందరూ కూడా. హరిదాసులు వచ్చారు. సిఎంఆర్ ఎవరిని మెప్పిస్తుందో చూడాలి మరి. ఇక్కడ సుమన్ టీవీ సిఎంఆర్ ఒక మండలం వేసేసారు చక్కగా. ఎంత బాగుంది సంక్రాంతి. మన ప్రోగ్రామ్ థీమ్ అంతా కూడా ఇందులో ఉందక్క, కనిపిస్తుంది. వావ్. పూల పోటీలో విజేతలు ఎవరో చూద్దాం. క్రియేటర్స్ అందరూ రెడీగా ఉన్నారు. సో వీటిల్లో నిజంగా బాగున్నాయి ఏది అని చెప్పడం చాలా కష్టం. అవును, అందరూ బాగా వేశారు. అందరూ బాగా వేశారు. బట్ రెండే ఏదో ఇంకా చూస్ చేయాలి కాబట్టి ఏదో చూస్ చేసాం. ఇద్దరిని సెలెక్ట్ చేసాము. నా తరపు నుంచి అయితే ఒకళ్ళు ఉన్నారు, నా తరపు నుంచి ఒక్కరున్నారు, నా తరపు నుంచి విజయ్ దుర్గా గారు, నా తరపు నుంచి తేజశ్రీ గారు. రండి రండి, మీరు తేజశ్రీ అండ్ విజయశ్రీ గారు. సో తేజశ్రీ గారు ఈ ముగ్గుకి సిఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళు ఇస్తున్న గిఫ్ట్ వోచర్. ఎస్, మీరు హ్యాపీగా ఏ సిఎంఆర్కి వెళ్ళైనా సరే మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. సో క్లాప్స్. హ్యాపీయా? సో అలానే విజయ్ దుర్గా గారికి కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ సిఎంఆర్ షాపింగ్ మాల్. ఒక గిఫ్ట్ వోచర్ మీకు అందజేస్తున్నారు. అండ్ అలానే అసలు చాలా సజావుగా మన ఈ ప్రోగ్రామ్ సాగింది అంటే పెద్ద పండుగ భోగి, సంక్రాంతి, కనుమ. సో దానికి 2 మెయిన్ పిల్లర్స్ ఉన్నాయి. చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు వాళ్ళిద్దరు కూడా. సో పద్మ గారు అండ్ దుర్గా ఇద్దరు రావాలి. బ్యాక్గ్రౌండ్ వర్క్ హీరోస్ అన్నమాట. సో పద్మ గారు, దుర్గా ఇటు వచ్చిందా? అబ్బా, వెనక నుంచి వచ్చారు వీళ్ళిద్దరు. సో మీ ఇద్దరే మొత్తం అన్ని చూసుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా మీ ఇద్దరి చేతుల మీదే ఈ గిఫ్ట్ వోచర్స్, సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు ఇస్తున్న గిఫ్ట్ వోచర్స్ ని మీరే అందజేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా హార్డ్ వర్క్ చేశారు. ప్రతిదీ మీరు రెడీగా ఉంచారు మా కోసము. ప్రతి ఒక్కరి స్మైల్ కి బిహైండ్ రీజన్ అయితే మీరే ఈ పండగకి. ఇదిగోండి, మీ ఇద్దరు తీసుకోండి, మీ ఇద్దరి చేతుల మీదే అందరికీ పంచండి, సరేనా? ఓకే, ఒకసారి అందరూ కూడా వీళ్ళిద్దరి కృషికి, పట్టుదలకి. సో ముగ్గు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా సిఎంఆర్ షాపింగ్ మాల్ తరపున గిఫ్ట్ వోచర్స్ అందరికీ కూడా. సిఎంఆర్ షాపింగ్ మాల్ సంక్రాంతి శుభాకాంక్షలు.